సో నిన్న మీరు చూసిన కొంచెం పాటలో నేను చెప్పాను కదా ఈరోజు మనం ఒడిషాకు వస్తామని. సో మనం ఒడిషాలో పూరిలో ఉన్నామన్నమాట. సో మా రిలేటివ్స్ ఇది గెస్ట్ హౌస్ అన్నమాట. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్తున్నాము. సో రండి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారా. లెట్స్ గో. సో గైస్ ఇది మన వే అన్నమాట, బయటికి వెళ్ళేవే, ఫుల్ ఆఫ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్. ఇక్కడ ట్రీస్ టచ్ చేయకూడదని రాసింది. సో మేము ఇప్పుడు ప్రెసెంట్ పూరిలో ఉన్నామన్నమాట. నెక్స్ట్ కోనార్క్ తర్వాత లాస్ట్ భువనేశ్వర్ వెళ్తున్నాం. సో మళ్ళీ హైదరాబాద్ ఇదంతా 2-3 డేస్లో ప్లాన్ చేస్తున్నాం. ఇంకా మనం ఉండే రూమ్ అది అక్కడ ఉందన్నమాట. అండ్ ఇది మన రిసెప్షన్, ఇన్కమ్ ట్యాక్స్ గెస్ట్ హౌస్. సో మేము క్యాబ్ గురించి ఇంకా వెయిటింగ్ అనమాట. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తిన్నాం, బ్రెడ్ జామ్ పెట్టారు. సో హాయ్ గైస్. సో ఇప్పుడు మీరు చూసేస్తున్నారు ఈవినింగ్ అయిపోయింది ఒడిషాలో. మార్నింగ్ పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాం, కానీ అక్కడ వీడియో తీయడం అవ్వలేదు, రిస్ట్రిక్టెడ్ అన్నారు. ఇంకా అక్కడ ఆ పూరి జగన్నాథ్ టెంపుల్లో ఇది కొనుక్కున్నాను, జగన్నాథ్ చైన్. సో ఇప్పుడు మేము కోనార్క్ వెళ్తున్నాం అనమాట. కోనార్క్ సన్ టెంపుల్ అది చాలా ఫేమస్ అనమాట. సో ఇంకెందుకు లేట్, మన కార్ కూడా వచ్చేసింది. లెట్స్ గో. ఇదేనా కార్? ఓకే గ్రేట్. మన కార్ కూడా ఎత్తిగా కారే, కాకపోతే ఈ కవర్స్ అన్నీ లేవు మా ఓన్ కార్లో. ఇది క్యాబ్ కాబట్టి కవర్స్ అన్నీ ఉన్నాయి. సో నేను బ్యాకే అనుకుంటా, బ్యాకే కదమ్మా. ఎప్పుడు లగేజ్లో వెనకాల పడేస్తారు మమ్మల్ని. నాకు ఇది కొత్త ఏం కాదు. సో గైస్ ఇక్కడ నుంచి కోనార్క్కి రఫ్లీ 1 hour 45 minutes పడుతుంది. మళ్ళీ ఆ కోనార్క్ టెంపుల్లో కలుసుకుందాం. అప్పుడు ఒక చిన్న బ్రేక్, ఈ మంచి లొకేషన్స్ ఏమైనా కనిపిస్తే అవి కూడా షూట్ చేస్తాను. సో అప్పటి వరకు చిన్న బ్రేక్ తీసేసుకుందామా. నేను పడుకున్నాను. ఇంకా ఇక్కడ ఇదేంటి వర్షం పడుతుంది అనమాట. నా దగ్గర అంబ్రెల్లా ఉంది. సో మన అంబ్రెల్లా రెండుకి ఇస్తారు కదా, అది నాకు అప్పుడే తెలిసింది. సో లెట్స్ గో టు సన్ టెంపుల్. I just can't wait for నువ్వు కూడా వచ్చేసి. ఒక గొడుగులో వెళ్తున్నాం, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి గొడుగు లేకుండా చాలా కష్టం. ఇక్కడ అంబ్రెల్లా రెంట్కి ఇస్తే ఆ ఫెసిలిటీ చాలా బాగుంది లిటరలీ. అండ్ టెంపుల్కి అటే వెళ్ళాలనుకుంటే ఏమో మా చుట్టాన్ని ఫాలో అవుతూ నేను వెళ్తున్నాను. ఏమో నాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు. నేను సెల్ఫ్ సీయింగ్ కానీ ఇక్కడికి వచ్చాను, కానీ నాకు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. అదిగోండి గైస్, సన్ టెంపుల్ యొక్క ఆర్చ్ అయితే ముందుంది. పదండి మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను. ఇంకా అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇవన్నీ స్విమ్మింగ్ పూల్స్ గైస్, కాకపోతే ఇందులో వాటర్ లేవు. మేబీ వర్షం వాటర్కి అవి ఫిల్ అయిపోతాయేమో ఎవరికి తెలుసు. ఇంకా సన్ టెంపుల్ ఆర్చ్ ముందుంది. మీరు చూసుకునేటట్టయితే సన్ టెంపుల్ ఆర్చ్ అక్కడ ముందుకుంది. అండ్ మెయిన్లీ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్కి ఫేమస్ అంట, మా సోషల్ టీచర్ చెప్పింది. ఏమో పదండి వెళ్ళి చూద్దాం. ఒకవేళ మీరు ఎవరైనా ఇంతకుముందు ఒడిషాకి వస్తే భువనేశ్వర్లో అది నందివనం వైల్డ్ లైఫ్ సాంచురీ ఎలా రివ్యూ ఏమన్నా కామెంట్స్లో పెట్టండి, ఎందుకంటే నెక్స్ట్ మేము అక్కడికి వెళ్తున్నాం. సో గైస్ ఇది మన సన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ చాలా ఇన్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి. సో గైస్ ఇది వచ్చేసి మన మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ఇటు సైడ్ 12 years, అటు సైడ్ 12 years, 12-12-24 1 day 24 hours. సో ఫస్ట్ సూర్యుడు ఉదయించినప్పుడు
ఫస్ట్ వీల్ మీద పడతాయి 1 o'clock, తర్వాత సెకండ్ 2, 3, 4, 5, 6, 7, 8 అలా ఇక్కడ 12 అవుతాయి. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం అయితే అక్కడ పడతాయి 12th దానిలో అంటే నూనె అయిపోయిందని. సో ఇదేంటి 12th చక్రం మీద పడితే ఆఫ్టర్నూన్ అయినట్టు అనమాట. అదే 12th చక్రం నుంచి డేలో సెకండ్ హాఫ్ మనకి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ ఆర్కిటెక్చర్ అదంతా చూస్తే మీరు చాలా చోట్ల డ్రాగన్స్ అబ్జర్వ్ చేసి మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ డ్రాగన్స్ ఎందుకు ఉన్నాయంటే అప్పుడు ఇండియా ఇంకా చైనా బెస్ట్ ఫ్రెండ్స్, అందుకని డ్రాగన్స్ చైనా నుంచి ఇండియాకి గుడ్ లక్, ప్యూర్ ఎయిర్, వాటర్, ఫైర్ అన్నీ చాలా గుడ్ హోప్స్, లక్స్ అన్నీ తీసుకొచ్చాయి. సో వాటి స్టాచ్యూస్ కూడా ఇక్కడ కార్వ్ చేశారనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ 3 gates క్లోజ్ ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్. ఇంకా సౌత్ గేట్ కూడా క్లోజ్ కానీ బై 2028 ఈ గేట్స్ అన్నీ ఓపెన్ అవుతాయని గైడ్ అయితే నాకు చెప్పారు. చూద్దాం మరి ఎంతవరకు అది నిజమే. మానిటర్ చేస్తాయి అనమాట మనుషులు ఏం చెడ్డ పని చేయకుండా. ఇది వెస్ట్ గేట్ అనమాట, దీన్ని మానిటర్ చేస్తే అక్కడ 2 horses ఉన్నాయి. ఇంకా అక్కడ ఫర్దర్ అక్కడ ముందు చూసుకుంటే మనం టైగర్ స్టాచ్యూ ఉంది. ఈ టైగర్ స్టాచ్యూ చెప్పారు. సో గైస్ ఈ లయన్ స్టాచ్యూ ఉంది కదా, ఇది యాక్చువల్లీ కాకపోతే బ్రిటిషర్స్, ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్, ముఘల్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు సన్ టెంపుల్ పైన చాలా అటాక్స్ అయ్యాయి. అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యి ఇది ఇక్కడికి వచ్చి పడింది. ఛాయాదేవి టెంపుల్ అనమాట. సూర్య భగవాన్కి 2 వైఫ్స్ కదా, ఒకళ్ళు ఛాయాదేవి, ఇంకొకళ్ళు సంధ్య. అది ఛాయాదేవి టెంపుల్. ఈ సన్సెట్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ పైన దేవుడు టయర్డ్ అయిపోతే సూర్యకిరణాలు దాని మీద పడితే ఇంకా సూర్యాస్తమయం అయిపోయినట్టు.